భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ బుధవారం నంద్యాల జిల్లాలో పర్యటించారు. తొలుత అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆయన అనంతరం పార్టీ నాయకులతో సమావేశమై స్థానిక సమస్యలపై చర్చించారు. జిల్లాలో ప్రాజెక్టులు ఉన్నా చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదని, ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ ఏర్పాటులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. శ్రీశైలం వంటి ఆలయాల్లో దోపిడీని అరికట్టలేకపోతున్నారని, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాడుతూ జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ జిల్లా ప్రాంతం గుండా కృష్ణా నది, తుంగభద్ర నది, అదేవిధంగా కుందు నది లాంటి 3 నదులు ప్రవహిస్తున్నప్పటికీ కూడా తెలుగు గంగా ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా రైతాంగానికి సాగునీరు అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. శ్రీశైలం జలాశయం ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంత రైతులకు నీళ్లు అందించలేని పరిస్థితుల్లో ఉంది. అదేవిధంగా ఓర్వకల్లు లాంటి ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి పూర్తి అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము ఇక్కడ కారిడార్లను ప్రకటించినప్పటికీ కూడా ఆ దిశగా అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేయడం లేదు.